చిక్కుడుకాయ పూత రెండోసారి స్టార్ట్ అయింది చూసారా. హలో అండి, అందరికీ నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఇది చిక్కుడుకాయలు ఆల్రెడీ హార్వెస్ట్ చేసాను కదండి అన్నీ. మళ్ళీ సెకండ్ పూత స్టార్ట్ అవుతుంది చూసారా. మళ్ళీ అన్నిటికీ ఏదైతే చిక్కుడుకాయలు కోసానో అన్నిటికీ మళ్ళీ సెకండ్ పూత స్టార్ట్ అవుతుంది అనమాట. చూసారా ఎంత కలర్ కూడా భలే ముద్దుగా ఉంది కదా. ఇందులో వైట్ కూడా ఉంటుందండి, వైట్ కలర్ పూతన్న చిక్కుడు కూడా ఉంటుంది. ఇంకా మన సిలోన్ పచ్చని పువ్వులు చూడండి అసలు ఎంత ముద్దుగా ఉంటాయో. కలర్ కూడా అసలు చాలా బాగుంటుంది కదా సిలోన్ పచ్చని పువ్వులు. ఇంకా విప్పుకోలేదండి అవి, ఇంకా పొద్దున్నే వీడియో ఇది. ఇంకా మీకు గుత్తొంకాయలు చూపిస్తారండి. మనకు వంకాయలు ఎన్ని పడ్డాయి అంటే అసలు అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఇది చూపించేదేమో ఒక్కటే చెట్టు అనమాట. ఇది ఒక్కటే చెట్టుకి ఎన్ని ఉన్నాయో చూడండి అసలు. గుత్తొంకాయలు గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి అనమాట. ఒక్కటే చెట్టు అండి ఇది. దీనికి అసలు కాయలు బాగా పడ్డాయండి. దీనికి కాయలు అదిగోండి కనిపిస్తున్నాయి అవన్నీ. మనకి ఇలా ఎన్ని రావాలన్నా కూడా మనం మట్టి మిశ్రమం కలుపుకునే విధానం, మనం మధ్య మధ్యలో ఇచ్చే లిక్విడ్ పోషకాలేనండి కారణం. చూసారా ఒకటే మొక్క, అది ఒకటే మొక్కకి అలాగా 2 బ్రాంచెస్ వచ్చినాయి. ఇంక ఇప్పుడు కాయలు దిగుతున్నాయి చూడండి అసలు ఎన్ని కాయలు వస్తున్నాయో. ఫస్ట్ మనకి 2 కాయలే వచ్చినాయి, చూపించాను కదా కట్ చేసి ఫస్ట్. ఇది ఇంకా స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా ఈ టైంలో మనం వాటర్ అనేది లేట్ చేయకూడదండి. వాటర్ లేట్ చేసామంటే మనం ఆకంతా వడిలిపోయి పూత రాలిపోయిద్ది అనమాట. వాటర్ లేట్ చేయకూడదు. ఇప్పుడు కూడా కొంచెం వర్షాలు ఆగి ఎండలు బాగున్నాయి కదా. ఇలాంటప్పుడు మనం ఏదన్నా ఆవచెక్క ద్రావణం కానీ ఇంకా పుల్లటి మజ్జిగ కానీ అలాంటివి ఇస్తూ ఉంటే పూత అనేది రాలిపోకుండా మంచిగా నిలబడిద్ది అనమాట. ఇదేమో ఇంకో చెట్టు అండి. ఇంకొక చెప్పాను కదా అన్ని గుత్తొంకాయ నారలే వచ్చినాయి అని. మొత్తం 3 ఉన్నాయి. 3టికి కాయలు దిగుతున్నాయి అనమాట. ఇదిగోండి ఇది ఒక చెట్టు, మధ్యలో ఒక చెట్టు, మొత్తం 3 ఉన్నాయి అనమాట గుత్తొంకాయ. ఇదిగోండి ఇదొకటి, ఇంకా ఆ చివరి 2 ఉన్నాయి. చిక్కుడు పూత మాత్రం మళ్ళీ స్టార్ట్ అయింది. బాయ్ బాయ్.